యా డ్రైవర్ మిత్రులందరికీ నమస్సుమాంజలు. చాలా బాధగా ఉందండి. ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి రోడ్ యాక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో తీరని వేదనకి గురి చేస్తూ ఉన్నాయి చాలామంది తల్లిదండ్రులని, చాలామంది బంధువుల్ని. రీసెంట్లీ కర్నూల్లో ఆల్మోస్ట్ 20+ members were passed away because of road accident. Even yesterday also in Rangareddy, same number of passengers were passed away. Today even morning time near Karimnagar, almost all 5 to 6 members might be the Takkalpilli. Really we can't say in words that much pain you people are giving to the society. ఒక డ్రైవర్ బాధ్యతాయుతమైన డ్రైవర్ నిర్లక్ష్యం, 60 నుంచి 80 మంది వాళ్ళ స్థాయిని, స్తోమతని అన్ని మర్చిపోయి కేవలం డ్రైవర్ మీద నమ్మకంతో జర్నీ స్టార్ట్ చేస్తూ ఉంటారు. మీ యొక్క నిర్లక్ష్యం, మీ నెగ్లిజెన్సీ కొన్ని కుటుంబాలకి జీవితకాలం తీరని బాధను మిగులుస్తూ ఉన్నాయండి. దయచేసి మిత్రులంతా గుర్తుపెట్టుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. రోజు జరుగుతున్న యాక్సిడెంట్ చూస్తుంటే భయం వస్తుంది. అసలు బయటికి పోవడానికి భయం వేస్తూ ఉంది, జర్నీ చేయడానికి భయం వేస్తూ ఉంది. సిచ్యువేషన్ విల్ బి లైక్ దట్. చనిపోయినటువంటి వాళ్ళ శవయాత్రలు చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో చెప్పలేనంత దుఃఖం వస్తుందండి. కలుపంటి నీళ్ళు గారుతూ ఉన్నాయి. 3 ఆడపిల్లలు, తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఎంత డబ్బుకి ఓర్చుకొని అందరి పిల్లల్ని హైదరాబాద్లో చదివిస్తూ ఉన్నాడు. పాపం తాండూర్ వన్ గౌడ్ ఫ్యామిలీ. ఆల్మోస్ట్ ఆల్ చిల్డ్రన్ ఆర్ గోయింగ్ విత్ గ్రాడ్యుయేషన్. స్పాన్ ఆఫ్ సెకండ్స్ దే వర్ సింపుల్లీ పాస్డ్ అవే. ఆడపిల్లలైనా పిల్లల్ని సమానంగా చూస్తున్నటువంటి సమాజం ఉంది ఈరోజు. 3 కూతుర్లు ఒకేసారి చనిపోయారంటే అసలు దాన్ని హృదయ విదారకం, చెప్పడానికి కూడా మాటలు. ఒక చిన్న పాప మైట్ బి 10 months, బిలాంగ్స్ టు వన్ ముస్లిం ఫ్యామిలీ. అభం శుభం తెలియదు. భగవంతుడు ఎంత పాపాత్ముడు అండి. రియల్లీ గివింగ్ లాట్ ఆఫ్ పెయిన్ టు పీపుల్. కాబట్టి రిక్వెస్ట్, మీరు తాగి నడిపిన, బాధ్యత లేకుండా ఉన్న, చూసుకోలే రీజన్స్ ఉండొద్దండి. బండి కండిషన్ లేదు, చలో సైడ్ అప్ చేసి పెట్టుకోవాలా. ఎందుకంటే నడుస్తుంది కదా అని బ్రేక్ లేకపోయినా, లైట్ లేకపోయినా, ఇంకేదైనా డిస్టర్బెన్స్ ఉన్నా నైట్ టైం మీరు తీసుకునే, డే టైం అయినా నైట్ టైం అయినా మీరు తీసుకునే నిర్ణయం. ఇన్ నెంబర్ ఆఫ్ గుంతలు ఉంటా ఉంటాయి, రోడ్ పైన పోతూ ఉంటే ప్రాపర్ క్లారిటీ కనబడదు, వర్షం వస్తూ ఉంటుంది, అపోజిట్ నుంచి వెహికల్ వస్తూ ఉంటుంది, ఇన్ని సమస్యలతో సతమవుతూ ఉంటాం. నువ్వు తీసుకునే ఒక చిన్న నిర్లక్ష్యం కొన్ని కుటుంబాలకి చచ్చేంత వరకు బాధే అండి. కాబట్టి డ్రైవర్ మిత్రులందరినీ మరీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. స్కూల్ బస్ డ్రైవర్స్ కానీ, ఆల్ సెక్టర్ ఆఫ్ డ్రైవర్స్, స్కూల్ బస్ డ్రైవర్స్ 100% ఇంకా క్యాషియస్గా ఉండాల్సిందే. చిన్న పిల్లలు ఎక్కుతూ ఉంటారు, నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు, ఇంటర్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పిల్లలు మీ బస్సులో ట్రావెల్ చేస్తూ ఉంటారు. అంతే ప్రేమతో పేరెంట్స్ పంపిస్తూ ఉంటారు. మీరు బ్యాగ్ తీసుకుంటున్నప్పుడు కానీ, ముందు పోతూ ఉన్నప్పుడు కానీ, రివర్ తీసుకుంటున్నప్పుడు కానీ చాలా కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి సందర్భం అండి. బస్ డ్రైవర్స్, ట్రక్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్ హరిబరి అవసరం లేదండి. 1/2 hour 30 minutes చేరేటువంటి సమయం కాస్త బాధ్యతగా స్లోగా వెళ్తే ఇంకో 5-10 నిమిషాలు ఎక్కువైతుంది. దాంతో ప్రపంచమే మునిగిపోదండి. హరిబరి ఓవర్టేక్ చేసి 100-120 స్పీడ్తో పోతూ ఉంటే రోడ్డుకు తెలియదు కదా నువ్వు చిరంజీవి అని. అందరినీ సమానంగానే ట్రీట్ చేస్తుంది రోడ్డు. కాబట్టి 120-130. నేను చాలామంది పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీ అతి ప్రేమ కూడా పిల్లలకి శాపం అవుతుందండి. 300cc వెహికల్స్ నడుపుతూ ఉన్నారు పిల్లలు. ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్ అవుతున్న పిల్లలు. వాని డ్రెస్ స్టైల్ కానీ, వాని హెయిర్ స్టైల్ కానీ, వాని బాడీ లాంగ్వేజ్ని దయచేసి మీరు ఎప్పుడన్నా గమనిస్తారా? అసలు ఆ పిల్లల్ని ఎట్లా టాలరేట్ చేస్తున్నారు? మీ ఇంట్లో ఎట్లా టాలరేట్ చేస్తున్నాడు? వాని హెయిర్ స్టైల్ వాడు అద్దంలో చూసుకుంటే దరిద్రం కనబడుతున్నాడు వాడు. ఇంత బాధ్యత లేకుండా వదిలేస్తే ఎట్లా అండి? రేపు మీరు బాధపడతారు, వాడి ద్వారా డిస్టర్బ్ అయినటువంటి ఫ్యామిలీస్ బాధపడుతూ ఉంటాయి. 300, 250, 280cc బైక్ బ్రేక్ కొడితే బ్యాక్ రోడ్ వచ్చి ముంగడ జంప్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉందండి. దయచేసి ఇంత కష్టపడి ఎన్నో రోజులు ఉపవాస దీక్ష, భగవంతుని, దేవుణ్ణి ప్రార్థిస్తే పుట్టిన పిల్లలు.
అలాంటి పిల్లలు తెలియకుండానే చెడు మార్గంలో పోతూ ఉంటే అతి ప్రేమతోటి మనం వాళ్ళని 100% డిస్టర్బ్ చేస్తున్నామండి. ఒకడే కొడుకని, ఒకతే కూతురని. దయచేసి ఆ విషయాన్ని కూడా పేరెంట్స్ అందరూ జాగ్రత్తగా గమనించాల్సిందే. కేర్ తీసుకోవాలి. పిల్లల విషయంలో ఎంత ప్రేమ ఉంటుందో అంత స్ట్రిక్ట్ ఉండాల్సిందే. ఎందుకంటే వన్స్ దే క్రాస్ ద లిమిట్స్, ఇఫ్ దే ట్రావెల్ ఆన్ రాంగ్ పాత్, దట్ ఈస్ గోయింగ్ టు బీ ఏ పనిష్మెంట్ టు యూ and a great curse to the society also. I request all beloved parents of the society, please do concentrate on your children, those who are busy with their bikes and this and that. Don't encourage them, don't tolerate such kind of idiotic things. That is going to be really punishment, lifelong punishment. Almost all in 2024-25, near not less than only in Karimnagar, 40 to 60 children, those who are pursuing engineering and graduation, passed away because of bike accidents అండి. మీరు కొనిచ్చిన బైక్ వాని వినాశనాన్ని దారితీస్తూ ఉంది, వానికి మరణ శాసనాన్ని డిసైడ్ చేస్తూ ఉందండి. సచ్ కైండ్ ఆఫ్ ఎ సిస్టమ్ హ్యాస్ బిన్ లొకేటెడ్. ఐ రిక్వెస్ట్ ఆల్ డ్రైవర్స్, ప్లీజ్ బీ క్యాషియస్. నీ ఒక్కడి జాగ్రత్త, నీ ఒక్కడి బాధ్యత ఎంతోమందికి అన్నం పెడుతుందండి. నీకు చేత కాకపోయినా, అనుకూలం లేకపోయినా దయచేసి ఆ రోజు పోస్ట్పోన్ చేసుకోండి, ఇబ్బంది లేదు. కానీ తాగి నడపడం ఏమవుతుంది? నేను చిన్నప్పటి నుంచి నడుపుతున్నా, కానీ ఎప్పుడు సమయం మనకు అనుకూలంగా ఉండదు. ఆ ఒక చిన్న డిస్టర్బెన్స్ కెరీర్ క్లోజ్ అవుతుంది. చనిపోయిండు అని చెప్పడానికి ఒక సింపుల్ టాపిక్ అయిపోయిందండి జనాలది. యాక్సిడెంట్ అయిందా, అయ్యో చచ్చిపోయినరా అంటే ఎంత ఎంత బాధాకరం అండి. ఎంతోమంది చనిపోయినరు అని క్యాజువల్గా డిస్కస్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. మీ ఒక్క నిర్లక్ష్యం తప్పకుండా వాళ్ళ తలరాతలు నిర్ణయిస్తూ ఉంది. భగవంతుడు ఏం రాసిండో ఆయన తెలియదు, కానీ బికాస్ ఆఫ్ డ్రైవర్స్ నెగ్లిజెన్సీ, ర్యాష్ డ్రైవింగ్, ఐ రిక్వెస్ట్ అఫీషియల్స్ ఆల్సో, సార్ ప్లీజ్ డూ కండక్ట్ అవేర్నెస్ program because you are responsible personalities working in bureaucratics, so you are having a right to conduct such kind of a wonderful meetings. Try to bring serious awareness, try to cross check vehicles of all sectors, either it is a private or maybe government, either it is condition or not. మనం ఏదో ఎక్స్క్యూజ్ చేస్తూ ఉంటే ఇలాంటి కండిషన్స్ చూడాల్సి వస్తూ ఉంది. ఆ చనిపోయిన దానిలో రేపు మన కొడుకు మన కూతురు ఉంటే, మన చెల్లె మన తమ్ముడో ఉంటే ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఒక్కసారి మనం దయచేసి ఆలోచిస్తే తప్పకుండా సీరియస్ యాక్షన్స్ తీసుకునే సదావకాశం వస్తుందండి. కాబట్టి ప్లీజ్ డూ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ పర్టికులర్ సెక్టార్. డెఫినెట్లీ వీ కెన్ అట్లీస్ట్ రెడ్యూస్ సమ్ ఎక్స్టెంట్, డిస్టర్బ్ కాకుండా రిమైనింగ్ అయినా కొంత బాధ్యతగా ట్రావెల్ చేసే అవకాశం వస్తూ ఉంది. ఆ బాధ్యతను గుర్తు చేయాల్సినటువంటి పెద్దలంతా కూడా, అఫీషియల్స్ అంతా కూడా ఇనిషియేట్ తీసుకొని దయచేసి ప్లీజ్ కండక్ట్ వన్ గ్రేట్ అవేర్నెస్ మీటింగ్ విత్ డ్రైవర్స్ and even the concerned managements also, no problem at all. The schools, colleges, degree, engineering, those who are having buses, those who are functioning buses for the sake of students, right now, to and fro, you please do conduct serious meeting with them and takes necessary action on them. Try to go with criminal activity also, no problem at all. Definitely there is a chance to save few children, this society. Even I request our parents also, please do cautious about your children, don't neglect them, don't spare them. వాడు అప్పుడో 10-11 గంటలకు తిరుగుతూ ఉన్నాడు రోడ్ల మీద. ఏం చేస్తుండండి? ఆయన కలెక్టర్ ఉద్యోగం చేస్తుండా, రాష్ట్రపతి చేస్తుండ వాడు? ఒకసారి ఆలోచన చేయండి. కళ్ళ ముందు ఒకే 2 పిల్లలు అంత బ్యాక్ యాక్సిడెంట్లో పోతూ ఉన్నారు. యాక్సిడెంట్ అయిపోయిందంటే వాడి బాడీకి క్లోప్స్ అండి, ఇంకా దేనికి పనిచేయకుండా అయిపోతాడు. ఒకసారి ఆలోచించి పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి, సీరియస్ ఉండండి. వినపోతే 2 చంపమేకలు గట్టిగా వేయండి, ఏం పర్వాలేదు. ఎస్, అది వాడి మంచికి. అతి ప్రేమ వినాశనానికి దారి తీస్తుందండి. అతి చనువు వినాశనానికి దారి తీస్తూ ఉంది. ఆ సమస్య మనం జీవితకాలం బాధపడాల్సి వస్తూ ఉంటుంది, అన్లెస్ యూ కరెక్ట్ అవర్ చిల్డ్రన్ ఇన్ ప్రాపర్ డైరెక్షన్. ఐ రిక్వెస్ట్ ఆల్ డ్రైవర్స్, ప్లీజ్ డూ బీ క్యాషియస్ and give the best healthy atmosphere to the passengers and the society. I bow my head in front of you peoples. Once again, I extend my sincere namaskar to all the drivers. Please do go in a proper way. Thank you so much.